తెలిసిందే మన గాజువాకలో చాలా దారుణమైన ఇన్సిడెంట్ జరిగిందండి. మౌనిక అనే అమ్మాయిని మరి ఇండియన్ నేవీలో పనిచేసే రవీంద్ర అన్న అతను దారుణంగా చంపడం జరిగింది. అయితే ఈ కేసు దర్యాప్తులో మనం పూర్వాపర పరిశీలిస్తే ఈ డేటింగ్ యాప్ వలన ఇతను అమ్మాయిని పరిచయం చేసుకున్నాడు. డేటింగ్ యాప్ ద్వారా ఈ అమ్మాయి వచ్చేసి మౌనిక ఇంటర్ వరకు చదువుకుందండి. మన ఇక్కడ మరి పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో మరి దీంట్లో పనిచేస్తా ఉంది. ఆ ఆఫీస్ సబార్డినేట్ గా పనిచేస్తా ఉంది. అప్పుడప్పుడు ఈ మ్యారేజ్ ఈవెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. అయితే ఇతను ఉద్దేశపూర్వకంగా 2021 నుండి ఈ డేటింగ్ యాప్ ద్వారా ఈ అమ్మాయిని ఈ రిలేషన్స్ కంటిన్యూ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. 2024లో ఈ ముద్దాయి రవీంద్రకి పెళ్లి జరిగిందండి. పెళ్ళైన తర్వాత కూడా ఈ అమ్మాయితో రిలేషన్స్ కంటిన్యూ చేశాడు. మరి ఈరోజు మరి విచారిస్తే అమ్మాయితో ఇబ్బందులు వచ్చినాయి, అభిప్రాయ భేదాలు వచ్చినాయి. ఇతను చెప్పే వర్షం ప్రకారం ఏంటంటే ఈ అమ్మాయి ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంది. నేను తట్టుకోలేకపోతున్నాను అమ్మాయి హెరాస్మెంట్, ఆ ఉద్దేశంతోనే నేను ఈ అమ్మాయిని చంపానని చెప్పేసి అతను కన్ఫెషన్ ఇవ్వడం జరిగింది. అయితే అతని వర్షన్ ఎంతవరకు కరెక్ట్ అనేది, అతను డబ్బులు ఇచ్చాడా లేదా, అమ్మాయికి ఎంత డబ్బులు ఇచ్చాడు, అమ్మాయి హెరాస్మెంట్ కరెక్టా కాదనేది కూడా ఆ కోణంలో మరి ఇతని అకౌంట్స్, అమ్మాయి అకౌంట్స్ కూడా మరి దర్యాప్తులో భాగంగా వెరిఫై చేయడం జరుగుతూ ఉంది. అదే ఇప్పుడు ఇది అమ్మాయికి చెప్పి అమ్మాయి హెరాస్ చేస్తుందా, డబ్బుల కోసం హెరాస్ చేస్తుందని చెప్పి అతని వర్షన్ అది. మా దర్యాప్తులు ఏంటంటే అమ్మాయిని ఏదో రకంగా వదిలించుకోవాలన్న ఉద్దేశంతోనే అతను చంపినట్టుగా విల్ఫుల్గానే అతను ఇంటికి పిలిపించేసి అమ్మాయిని చనిపోయిన తర్వాత అమ్మాయి డెడ్ బాడీని డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశంతో మరి 3 భాగాలు చేసి ఒక భాగాన్ని ముందుగా తీసుకెళ్లి అడివార ప్రాంతంలో తగలబెట్టాడు పెట్రోల్ పోసి. అదేవిధంగా మిగతా 2 భాగాలు కూడా దాన్ని డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశంతోనే అతను ఆ విధంగా చేస్తున్నాడు. ఇల్లంతా కూడా రక్త మరకలు లేకుండా క్లీన్ చేస్తున్నాడు. ఎన్ని పరిశీలిస్తే అతను ఉద్దేశపూర్వకంగానే చంపి ఆ శవాన్ని కూడా కనపడకుండా మాయ చేయాలన్న ఉద్దేశంతోనే ఎన్ని చేసినట్టుగా మనకి తెలుస్తా ఉంది. ఇప్పుడు ఇది ఈ ఇన్సిడెంట్ అండి. యాక్చువల్గా అమ్మాయి చదువుకున్న అమ్మాయి ఇంటర్మీడియట్, వీడి మరి ఆల్రెడీ ఉద్యోగం చేస్తా ఉన్నాడు చింతాడు రవీంద్రన్ అతను. మరి ఇతను కావాలనే ఉద్దేశంతోనే 2021లో ఈ అమ్మాయిని పరిచయం చేసుకొని డేటింగ్ యాప్ ద్వారా పెళ్ళైన తర్వాత కూడా కంటిన్యూ చేస్తున్నాడు. దీంట్లో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే యూత్ ముఖ్యంగా ఈ డేటింగ్ యాప్లు అనేది మన కల్చర్ కాదండి, ఇది ఇంపోర్ట్ అయిన కల్చరు. మరి అవతల వ్యక్తి ఎవరో కూడా మనకు తెలియకుండా అతనితో పరిచయం పెంచుకోవడం, అతనితో చాట్ చేయడం, అతను చెప్పిందల్లా నమ్మడం, అతనితో పాటు మరి బయటికి తిరగడం, షికార్లు తిరగడం, దానివల్ల ఎంత ప్రమాదకరమో ఈ నిజం తెలుస్తూ ఉంది. కాబట్టి ముఖ్యంగా యువత ఈ డేటింగ్ యాప్ల పట్ల, సోషల్ మీడియాలో కొన్ని మెసేజ్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలండి. లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. దీనిలో ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా వాళ్ళ పాత్ర పోషించాలండి. వాళ్ళ పిల్లలు ఏ విధంగా చేస్తున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారు, మరి ఏం ఫాలో అవుతున్నారు, సోషల్ మీడియా ఎంత ప్రమాదకరంగా ఉందో కూడా వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ పట్ల కూడా మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి అందరికీ తెలియదు.